ఇది నా 4 సంవత్సరాల ఆయిల్ ఫామ్ తోట. 4 సంవత్సరాల నుంచి మంచిగా ఎన్పికే ఫర్టిలైజర్స్ ఇస్తూ మంచిగా పెంచినాం. కానీ ఏంటంటే ఈ చిన్న పురుగు మన తోటని డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేసింది. దీన్ని రైనోసర్ బీటిల్స్ అంటారు. ఇది ఎగ్గుగా స్టార్ట్ అయ్యి తర్వాత లార్వా, తర్వాత ప్యూపా నుంచి అడల్ట్ వస్తుంది. ఇది ఎక్కడ గుడ్లు పెడతా అంటే చెట్లలో కాదు, మన ఎక్కడైనా చెత్త కానీ పాత పంపు సెట్లు అట్లా ఇట్లా ఒక చెత్త ఉన్నది కదా గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లు నుండి అడల్ట్ మాత్రమే మన చెట్లని ఇట్లా డ్యామేజ్ చేస్తుంది. ఈ ఫోటోలో కనిపిస్తున్నట్ల ఈ చెట్ల కొమ్మలకు పొక్కలు కుట్టడం కానీ, తర్వాత ఈ ఫోటోలో కనిపిస్తున్నట్ల దాని సిమ్టమ్స్ అన్నమాట. అయితే నేనైతే ఫ్లిప్కార్ట్ నుండి రైనోసర్ బీటిల్ ట్రాప్స్ అయితే తెప్పించుకున్నా. ఎందుకంటే అది మనం డ్యామేజ్ చేస్తుంది కదా, సో మనమైతే కంట్రోల్ చేసుకోవాలా అన్నట్ల ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించుకున్నా. ఫ్లిప్కార్ట్లో 1300 ఏమో పడ్డాయి 4 సెట్స్కి. నేనైతే ప్రజెంట్ అయితే ఒక 2 acresలో 2 ట్రాప్స్ అయితే పెట్టినా. ఇది ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఎవరైనా కానీ. ఎందుకంటే మనం ఫామ్ ఆయిల్ అన్నది మనకు ఒక 30 years క్రాప్ కాబట్టి, సో మనం ఎంత మంచిగా మెయింటైన్ చేసుకుంటే అంత మంచి ఈల్డింగ్ వస్తుంది. నేనైతే దీన్ని నెక్స్ట్ జనరేషన్ క్రాప్ కూడా అని అంట. ఎందుకంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అన్నది చాలా తక్కువ ఉంటుంది. లో ఇన్వెస్ట్మెంట్ హై ఇన్కమ్ ఉన్న క్రాప్ ఇది. సో డెఫినెట్గా ఫ్యూచర్లో ఇండియా అయితే ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకోవడం అయితే ఆపేస్తుంది. అందుకే అంత త్వరగా కూడా ఈ క్రాప్కి అయితే డిమాండ్ అనేది తగ్గదు. అందుకోసమే మనం ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని ముందు అయితే కొంచెం ఒక 2-3 చెట్లకు కనిపించగానే ఈ ట్రాప్స్ని ఇన్స్టాల్ చేసుకున్నాం. ఈ ట్రాప్స్ని ఫెరమోన్ ట్రాప్ అంటారు. దాంట్లో ఒక ప్యాకెట్లో చిన్న వైట్ కలర్ ట్యూబ్ వస్తుంది, దాన్ని ల్యూర్ అంటారు. దాని స్మెల్కే ఈ రైనోసర్ బీటిల్స్ వచ్చి ఆ ట్రాప్లో పడతాయి. ఆ ట్రాప్లో ఒక 1.5 లీటర్ వరకు అయితే మనం వాటర్ పోసుకోవాలి. ఆ వాటర్లో పడి ఆ పురుగులు అన్నవి చనిపోతాయి. సో అప్పుడు మనం దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ ట్రాప్సే కాకుండా మీరు ఇంకా వేరే ఆల్టర్నేటివ్ ఏమైనా ఉంది అంటే మన ఆ నాప్థలిన్ బాల్స్, ఆ డాంబర్ గోళీలను చెట్టు గ్రౌండ్ మధ్యలో వేసుకోవాలా. దాని స్మెల్కి ఆ రైనోసర్ బీటిల్స్ అన్నవి రావడం స్టాప్ అవుతుంది. సో ఇవి 2 బెస్ట్ ఆల్టర్నేటివ్ వేస్. అయితే ఆ నాప్థలిన్ బాల్ ఆర్ ఈ ట్రాప్స్ పెట్టుకుంటే మాత్రం ఇక మంచిది. కొంచెం హైట్లో దీన్ని ట్రాప్ని పెట్టుకుంటే ఆ పురుగులన్నీ వచ్చి పడతాయి అన్నమాట. నా ప్రయత్నం అయితే ఫలించింది. ఒక రోజు తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ పోయి చూసేసరికి 2 అయితే ట్రాప్లో పడ్డాయి.